దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం అంటుంది కదా, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం నడిచేటువంటి మార్గం ఏదైనా సరే మన దృష్టికి మంచిగానే కనిపిస్తుంది. అది మనం మాట్లాడే తీరు కావచ్చు, మనం ప్రవర్తించే తీరు కావచ్చు, లేదంటే మనం చేసే ఏ పనైనా కూడా మన దృష్టికి అయితే అది మంచిగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అదే లేఖనములో యెహోవా ఆత్మలను పరిశీలించును. ఈరోజు నీవు చేసే ప్రతి పనిని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. నీ దృష్టికి యథార్థమైనది దేవుని దృష్టికి అసహ్యమై ఉండొచ్చు. అది మనమందరం ఒక్కసారి గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన క్రియలు సరిగా లేవనుకోండి, దేవునికి